అవురా, ఈ రచనా సమకృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధీకరించుతూ కురు సార్వభౌములనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. ఏమి వీరల రూప లావణ్యాశ్రయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరయ్యుండును? ఓయి మీరలెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనెవరు? ఓయి మీరలెవరు? ఇచ్చట ఉండుటకు గతం లేని ఏమిది? నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు. ఇవి శాలవంజికలు. ఏమి విచిత్ర కల్పన! మయిని లోకోత్తర కళా కౌశలము సభాభవనమున ఉద్యానవనమా! ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలభరాన్నత శాకాశిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లి మతల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శవన్ మధుర మధుర శాస్పాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝుంకార నినాద మేదురంబు వేదుర మధుకర ఘన ఘనాఘన శంకానార్థాన క్రీడాభిరామ మయూరావార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపాలాప మందుల ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినము లేక నూత్న రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మనప్రమోదాయకంబగు ఈ నిస్ఫుటంబు తత్కురలకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము. కారణే మయసభ అని సామాన్య జనులు మొదలు రాజ కంఠీరవుని పర్యంతము దీనిని గూర్చి ఏకగ్రీవముగా వర్ణించుట ఇందలి ఫల కుసుమజాలములు మహానందము కల్పించుతున్నవి. కాసారమా ఇది? ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనబడుతున్నది. ఇది జలాశయము కాకుండా ఈ బిససూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండును? సంసర్శ మాత్ర నూతన చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణము ఇందలి మధువారి పూరము నించుక గ్రోలి ఈ పరిసరమును ఒక్కింత విశ్రమించదగాక. ఇది ఏమి? ఇచ్చట ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్లున్నది. ఇది ఎంత మాయగా ఉన్నది. ఇది మైని రచనా విశేషమా లేక నేను భ్రాంతితోనైతినా? ఎచ్చటిది ఆస్వధ్వని మమ్ము గాంతి ఇచ్చట ఎవరును పరిహసించుటలేదు కదా. ఇచ్చట ఎవరు కానరారే? ఈ సవడ ఇటు నుండి వచ్చే. ఓహో, అతులిత మాయా రచనా సమర్థుడైన ఆ మయుండిట్టు ధ్వనించి యంత్రము నిందైనా నిర్మించేనేమో. కనపడునిదేమి? వివిధమని వికార గుడ్డ భాగాంతర్గత ద్వారదేశమా సమాగత సత్వర క్రీడవారమా ఇట్టి త్రిజగన్నుత స్వభావము పాండవుల ఆధీనమునందుటయా కాలస్వభావము నిన్న మొన్నటి తనక నిల్వ నీడ లేకుండా పాండవులు దిగ్విజయమనిరించి రాజసింహద్వార నిర్వాహమున సార్వభౌమ పదమును అలంకరించుటయా అభిమానదనులకు భూరమునులెల్లా హరిగాపులై వస్తువాహనాది నానా విధోపాయములు నర్చించి గౌరవించుటయా ఏ లోకమున పడి ఉన్న నా మాయాహతకుడు త్రిలోకాధిక బ్రాజమానంబగు ఈ సభాభవనము నిర్మించి ఇచ్చుటయా పాండవులన్నీ జన ధునిరిచ్చులై విజృంభించుటయా ఇది ఎంతయు కనులారగాంచుడు సుక్షత్రియుని సంజాతులకు సుయోధన సార్వభౌముడు సహించి ఉండుటయా నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మజునకు నా సామంతుల రూపాయములు నర్పించి పరస్పర శిరకోటీల సంఘర్షణమున ఢుల్లిన వజ్రమణి మయూకంబులు భూపతికి నృత్య సోపానాపాదించి రత్నగర్భనామమును శాస్త్రగపరుప శాస్త్రాంగ దండ ప్రమాణమును ఆచరించుట నాకు అవమానము కాదా? దుర్మదమ్మున ధర్మజుడు యుక్తాయుక్త విచారణ విధుడై సార్వభౌముని సమర్థమున జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి పనుతులు గైకొనుటయా యోచించిన కొలది మనమ్మున పట్టరాని క్రోధ వెళ్ళ విరిచి దుర్భరమగుతున్నది. ఇంకా ఇచ్చట మాత్రము నిలువంజాల అదే ఆ కనపడ ద్వారమున నిగ్రమించదగాక. అబ్బా, ఈ పాపిష్టి శిలాపటిక ద్వారము ఎంత బెట్టుగా కొట్టుకుని పరిహాసము అవరోగ్యముల పరిహాసము పాంచాలి పంచభర్తుక కానిము ఇచ్చటికి ఇది పరిహాసం మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటట్టాస విస్ఫూరిత బ్రకుటి విభూత తీవ్ర వైశ్య నరద్వాల